ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా బ్రిటన్ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తుండగా ఇరాక్లోని తమ సైనిక బేస్లపై దాడులు చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్, పాకిస్తాన్ మాదిరిగా ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. అటు ఇరాన్కు పాకిస్తాన్, తుర్కీ మద్దతిస్తుండగా మరికొన్ని ఇస్లామిక్ దేశాలు అండగా నిలవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ పిలుపునిచ్చారు. ఇలా ఇరాన్, ఇజ్రాయెల్కు వేర్వేరు దేశాల మద్దతు పెరుగుతుండటంతో ఉద్రిక్తతలు మరింత విస్తరించే ప్రమాదాలున్నాయి. మొదటి రోజు ఇరాన్ క్షిపణి కేంద్రాలు, అణుస్థావరాలు, మిలిటరీ అధికారులనే లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు చేయగా శనివారం నుంచి ఆర్థిక మూలాలపై విరుచుకుపడుతోంది. బుషహర్లోని అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్ చమురు శుద్ది కేంద్రంపై శనివారం రాత్రి దాడులు జరగ్గా ఆదివారం కూడా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. టెహ్రాన్ సమీపంలోని మరో ఇంధన కేంద్రంపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రాలు సైన్యం కోసం పనిచేస్తుండటం వల్లే తాము వాటిని టార్గెట్ చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. టెహ్రాన్ సమీపంలోని షిరాజ్లో ఉన్న అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పారిశ్రామిక ప్రాంతంపైన ఇజ్రాయెల్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ ఇరాన్ సైన్యం భారీగా ఆయుధాలను నిల్వ చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్లోని మషాద్లో ఉన్న వైమానిక స్థావరంలో నిలిపి ఉన్న ఫైటర్ జెట్ల రీఫ్యూయలింగ్ విమానాన్ని ఆదివారం సాయంత్రం బాలిస్టిక్ క్షిపణితో కూల్చివేసినట్లు వివరించింది. టెహ్రాన్లోని రక్షణ శాఖ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ చీఫ్ మహ్మద్ కజేమి, డిప్యూటీ చీఫ్ హసన్ మొహక్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రధానిని ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.